బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళున్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇటు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే హాజరు కాబోతున్నారు. రేపటి నుండి పార్లమెంటు 18వ లోక్సభకు సంబంధించినటువంటి తొలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపటి నుండి ఈ జరిగేటువంటి యొక్క తొలి సమావేశాలకు సంబంధించినటువంటి తెలంగాణ సభ్యులు కూడా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఎల్లుండి వరకు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు రేపు ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలలో ఇదివరకే ఇటు మంత్రులను కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా బేసిజాలకు పోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ నిన్న నిర్మలా సీతారామన్తో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు కూడా హాజరైనటువంటి సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటి అంశంలో వివిధ మంత్రులను కలిసి విజ్ఞప్తి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వినతి పత్రాలు ఇచ్చి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి వివిధ పనులకు సంబంధించినటువంటి వెంటనే నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు మంత్రులను కలవడమే కాకుండా దాంతోపాటుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా ఇటు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా లేకపోతే ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణ కూడా జరగాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూలై 2 తర్వాత ఇటు క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎవరెవరికి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఇంకా 5 పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్కి సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశమే కాకుండా నామినేటెడ్ పదవులు కానీ పీసీసీ మార్పుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడతారని చెప్పేసి ఒక కొంత ప్రచారం జరుగుతుంది. మరొకవైపు మరో ఏడాది వరకు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉంటారని కూడా ఈ యొక్క సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఈ 3 అంశాలపైన కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్తో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇటు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నటువంటి
సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలో ఉండి ఇటు కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా రాష్ట్రానికి దక్కాల్సినటువంటి అనేక అంశాలు సంబంధించినటువంటి విభజన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. విభజన 10 ఏళ్ళు దాటినా కానీ విభజన హామీలు ఇంకా నెరవేరలేదని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఎంపీలకు సంబంధించినటువంటి తెలంగాణ గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు రెండవ రోజు అంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్షర క్రమంలో ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు అయితే ఎల్లుండి ఇటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ సభ్యులు కానీ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఎల్లుండి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్. రాంబాబు.